హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ లో ఫైల్ చేసుకోకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 1 అండ్ నెక్స్ట్ థింగ్స్ అనేవి పార్ట్ 2 లో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ కాన్సిక్వెన్స్ వచ్చేసి లేట్ ఫీస్ అండర్ సెక్షన్ 234F అన్నమాట. సో మీరు మీ ఇన్కమ్ కనుక ఒకవేళ 5 lakh కంటే బిలో ఉంటే మీరు 1000 రూపీస్ అనేది అడిషనల్ గా పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు డ్యూ డేట్ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే. అదే మీ ఇన్కమ్ 5 lakh కంటే అబోవ్ ఉంటే 5000 రూపీస్ అనేది మీరు పే చేయాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A అన్నమాట. సో మీరు ఎంత డిలే చేస్తుంటున్నారో ఫ్రమ్ డ్యూ డేట్ నుంచి ఎవ్రీ మంత్ 1% ఎక్స్ట్రా 1% అనేది మీరు ఇంట్రెస్ట్ కింద పే చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మీ రిఫండ్ అనేది డిలే అవుతుంది. మీకు ఆల్రెడీ 26 years లో TDS క్రెడిట్ ఏదైనా ఉంటే మీరు డ్యూ డేట్ లో ఫైల్ చేసుకోకుండా కొంచెం లేట్ గా ఫైల్ చేసుకుంటే మీ రిఫండ్ అనేది డిలే అయ్యే ఛాన్స్ ఉంది. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అప్డేటెడ్ రిటర్న్. మీరు డ్యూ డేటే కాదు బీలీటెడ్ రిటర్న్ డ్యూ డేట్ లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేకపోతే అప్డేటెడ్ రిటర్న్ అనే ఒక కాన్సిక్వెన్స్ అరైజ్ అవుతుంది. సో దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది పార్ట్ 2 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.